తోటి తగాదాలు కూడా తప్పవు. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వీరు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల్లో తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో అవరోధాలు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిదానంగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు ప్రత్యర్థులను సైతం ఇట్టే ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఏవైతే ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. చిన్నటి సంఘటనలు ధనురాశి వారికి గుర్తుకు వస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. సంబంధ బాంధవ్యాలు కూడా ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం పొందుతారు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలు తమ ప్రతిభా పాఠవాలు చాటుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు చేతికందుతాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కలిసి రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తొలగుతాయి. తమ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి రావడం వల్ల మకర రాశి వారు ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు కూడా సమయానికి చేతికందుతాయి. ఉద్యోగ వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. మహిళలు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వీరి అంచనాలు కూడా తప్పేటటువంటి సూచనలున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు, ఆటంకాలు అధికమవుతాయి. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా తప్పదు. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదురవుతాయి. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ వైద్య రంగం వారికి చిక్కులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు లేనిపోని సమస్యలు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. మీనరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కనకధార స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహరీత్యా ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు
గురువారం కావున గురుగ్రహ ఆరాధన విశేషంగా చాలా మంచిది. జాతక చక్రంలో గురుబలం లేక ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో, గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో దగ్గరలో ఉన్నటువంటి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు లాంటివి నిర్వహించి ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదా ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.